శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కుంభరాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఒక విధంగా 2024వ సంవత్సర ప్రారంభం చాలా అనుకూలంగా ప్రారంభం అవడం జరుగుతుంది. గత కొంతకాలంగా 3.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావాన్ని పక్కన పెడితే టెంపరీగా ఈ 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి 3 గ్రహాలు ఒక 36 నెలలుగా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా కుజగ్రహ లాభస్థితి, ఒక విధంగా కుజుడు రుణకారకుడు, గొడవలకి, అన్నదమ్ములతో చికాకులకి, స్థిరాస్తిపై ఉన్న సమస్యలకి కూడా కుజుడు కారణమవుతుంటాడు. ఒక స్థిరాస్తి జాతకుడికి ఇవ్వాలన్నా, పోగొట్టాలన్నా, వివాహంలో సమస్యలు సృష్టించాలన్నా, పరిష్కరించాలన్నా కుజుడే కారణమవుతుంటాడు. అటువంటి కుజుడు 11వ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా రుణ సమస్యల నుంచి విముక్తి కలిగే విధంగా జాతకుడికి ఒక మార్గాన్ని చూపించడం జరుగుతుంది. భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయాన్ని పెంచుతాడు. అంటే మీకు చతుర్థాధిపతిగా, దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థాన సంచారంలో మరి ఏదన్నా మీకు ఉన్నటువంటి స్థిరాస్తి, భూములు విలువ పెరగడం వల్ల టెంపరీగా మీ యొక్క అసెట్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా అసెట్ ఎప్పుడైతే మీ ఆస్తి పెరిగిందో మీకు కొంత రిలీఫ్ టెంపరీగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే మీకు అన్నదమ్ములు, స్నేహితులు సహకరిస్తారు. సాధారణంగా జన్మశని నడిచేటప్పుడు ఎలా ఉంటుందంటే కావలసినటువంటి బంధువులు, మిత్రులు దూరం పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో కారణంగా మనల్ని రెస్పాండ్ అవ్వరు. ఏదన్నా మనం మాట్లాడినా కూడా ముక్తసరిగా మాట్లాడడం, వీడేదో సాయం అడుగుతాడేమో అని ఫోన్ కట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకా చుట్టం చూపు అయితే రావటమే మానేస్తూ ఉంటారు. సో అటువంటిది ఈ సమయంలో మరి వచ్చే సంక్రాంతి పర్వదినాల్లో దూరమైన మిత్రులను కానీ, అన్నదమ్ములు కానీ తిరిగి కలుసుకొని వారి నుంచి సహకారం పొందడం కానీ, సహకరించే సలహా తీసుకోవడం కానీ జరుగుతుంది. సో ఇది అనుకూలంగా ఉంటాయి. మరి సూర్యభగవానుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. రవి అనుకూలంగా ఉండడం వల్ల ప్రభుత్వ సహకారం ఎక్కువగా ఉంటుంది. అంటే జాతకంలో రవి 11వ స్థానంలో ఉంటే 1,00,000 దోషాలు సాల్వ్ అవుతాయి శాస్త్రం చెప్తూ ఉంటుంది. గోచారంలో కూడా రవి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా రవి యొక్క కారకత్వాలు మనకు అనుకూలిస్తాయి. రవి కారకత్వాలు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మీకు అండదండలుగా ఉండి మీ సమస్య పరిష్కారానికి అనుకూలిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. తండ్రి గారి యొక్క సహకారం లభిస్తుంటుంది. సప్తమాధిపతి కాబట్టి భార్య, జీవిత భాగ సహకారం లభిస్తుంది. సో ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే జాతకుడు ధైర్యంతో అమ్మయ్య పర్వాలేదు, మనకున్న సమస్యలు ఏదో విధంగా పరిష్కారం అవుతాయి అనే రిలీఫ్ ముందు పొందగలుగుతాడు. అంటే జాతకుడు ముందు సమస్య నుంచి బయటపడాలంటే దానికి తగ్గ భరోసా లభించాలి. గ్యారంటీ లభిస్తే జాతకుడు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జాతకుడు హ్యాపీగా, ప్రశాంతంగా ఈ రాబోయే పర్వదినాల్ని ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇక దానికి అదనంగా శుక్రుడు కూడా దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు. దశమంలో శుక్రుడు వచ్చినప్పుడు వృత్తిలో మీకు గౌరవం పెరుగుతుంది. వృత్తిలో ఉన్న సమస్యలు సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా స్త్రీలకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అది మీ కుటుంబంలో మీ భార్య కావచ్చు, మీ కుమార్తె కావచ్చు, మీ కోడలు కావచ్చు, ఎవరో ఒక కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అధికార హోదా లభించడం వల్ల కానీ, వాళ్ళకి ఏదో పదవి లభించడం, ఇవన్నీ కూడా కుటుంబ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపెడుతున్నాయి. మీ జాతకంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి, కొన్నాళ్ళుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఒకటి మళ్ళా పరిష్కారమై మీరు ఫ్రీ అయ్యి, అంటే ఈ కుటుంబ సమస్యల నుంచి కానీ, ఆర్థిక సమస్యల నుంచి కానీ, అప్పుల సమస్యల నుంచి కానీ బయటపడే మార్గం మీకు ఒకటి ఈ సమయంలో కనబడతాయి. ఏదన్నా ఒక ప్రారంభం, ఒక సంక్రాంతి ప్రారంభం కానీ, ఒక ఉగాదికి కానీ ఈ విధంగా మంచి మార్గం వేసినప్పుడు దాని ఫలితం చాలా కాలం పాటు జాతకుడి మీద ఉండి సమస్యలు పరిష్కార దిశగా ప్రయాణిస్తుంటాయి.
దానికి అదనంగా గురువు కూడా మూడో స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ లాభాధిపతి మనకు సహకరించేవాడు మూడో స్థానంలో ఉన్నాడు. అంటే ఉపజయ స్థానంలో మీకు ఒక పెద్ద మనిషి, ఒక వ్యక్తి, ఒక గురువు, ఒక న్యాయవాది, ఒక ప్లీడరు, ఒక జడ్జి మీకు సహకరిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే బాబు ఈ మార్గంలో మీరు వెళ్ళండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీ వెనకాల నేనున్నాను, మీకు ఎటువంటి చికాకు రాదు అని జాతకుని ఒక మంచి మార్గంలో, అంటే తను ముందు నడిచి మిమ్మల్ని వెనకాల నడిపించే విధంగా గురువు మూడో స్థానంలో మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించి మీ యొక్క సమస్యల పరిష్కారానికి కారణమవుతూ ఉంటాడు. సో ఇన్ని రకాలుగా మీకు ఇన్ని గ్రహాలు అనుకూలించినప్పుడు ఈ జన్మశని కొంతవరకు జాతకుడు తనకు తానే తక్కువ అంచనా వేసుకుంటూ మనం ఎందులో ఏమీ చేయలేమేమో, మనం ఈ అప్పుల ఊబిలోంచి బయటపడలేమేమో, మనం ఈ సమస్యల్లో సుడిగుండలు ఇరుక్కుంటామేమో అని, అంటే చంద్రుడు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నమాట. శని మీ శని మీరు మాకు కుంభరాశిలో ఉండగా జన్మించారు. అంటే శతభిషం ఏదో మామూలుగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో జన్మించగా మీరు కుంభరాశిలో ఉంటారు. అంటే మీ టెక్నికల్గా వర్చువల్గా ఈ చంద్రుడి మీద శని సంచారం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీ జన్మ శని మీద జన్మ చంద్రుడి పైన గోచార శని సంచరించడం వల్ల మీకు మానసికంగా బాగా కృంగిపోవడం జరుగుతుంటుంది. దానికి తోడు మీ కుటుంబ సభ్యులు కానీ, మీ భార్య కానీ, మీ తల్లిగారు కానీ మిమ్మల్ని మరీ ఇంకా బలహీనపరుస్తూ ఉంటారు. నువ్వేం చేయలేవు, నీకేం చేత కాదను, నువ్వు అసమర్థుడవను, నువ్వు ఎందుకు పనికిరాని వాడవనో చెప్పడం వల్ల ఈ విధంగా మీరు కృంగిపోయి ఎవరిని నమ్మకుండా ఏది చేయలేకుండా ఇలాగా ఇబ్బంది పడి ఒక మానసికమైనటువంటి స్థితిలోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు దాని నుంచి బయటపడే సహకారం వచ్చింది కాబట్టి ముందు మీకు మీరుగా ఇంప్రూవ్ చేసుకొని మీ సమస్యలను చిన్నగా చూసినప్పుడు రాబోయే భవిష్యత్తు మీకు అద్భుతంగా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ మానసిక స్థితి నుంచి బయటపడాలంటే మీరు నిరంతరం యోగా కానీ, మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ చేయడం, నిరంతరం శివధ్యానం చేస్తూ శివుని మీద పూర్తిగా భారం వేయటం వల్ల ముందు మీకు మీరుగా మీ సమస్యల నుంచి బయటపడితే మిగతా సమస్యలు దానికి అవే బయటపడే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం?
ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.